సూర్యకాంతిలో స్నానం చేస్తూ యువ డేవిడ్ ప్రశాంతమైన పొలంలో తన మందను గమనిస్తున్నాడు. అతని ముఖం ప్రశాంతతను ప్రతిబింబిస్తుంది. అతను తన వేణువుపై హృదయపూర్వకమైన స్వరాన్ని వాయిస్తాడు. ప్రకృతితో మరియు సరళమైన జీవితంతో అతని లోతైన సంబంధాన్ని ప్రతిధ్వనిస్తుంది. డేవిడ్ తల వంచి అచంచలమైన విశ్వాసాన్ని మరియు స్వర్గానికి లోతైన కృతజ్ఞతను వ్యక్తపరిచే నిశ్శబ్ద ప్రార్థన. గోలియత్ నీడ అతని ఇజ్రాయెల్ సైన్యంపైకి వంగి ఉండగా వారి కవచాలు భయంతో వణుకుతున్నాయి. గోలియత్ యొక్క ఉరుములాంటి స్వరం గొల్యాతును బద్దలు కొడుతుంది. నిశ్శబ్దం. నేను ఈ రోజు ఇజ్రాయెల్ సైన్యాలను ధిక్కరిస్తున్నాను. మనం కలిసి పోరాడటానికి నాకు ఒక వ్యక్తిని ఇవ్వండి. దావీదు ముందుకు అడుగులు వేస్తాడు. అతని కళ్ళు నీతివంతమైన కోపంతో మండుతున్నాయి. ఈ సున్నతి చేయని ఫిలిస్తీన్ ఎవరు? నేను యుద్ధభూమిలో అతనితో పోరాడతాను. ఎత్తైన గోలియత్ ముందు ధిక్కారంగా నిలబడి ఉన్నాడు. తన సాధారణ వడిసెలను మరియు రాళ్లను పట్టుకుని గోలియత్ నవ్వుతూ అరుస్తున్నాడు. మీరు కర్రలు మరియు రాళ్లతో నాపైకి వస్తారు, నేను మీ మాంసాన్ని పక్షులకు ఇస్తాను. దావీదు తన వడిసెలను తిప్పుతాడు. గొల్యాతును కొట్టే రాయిని వదిలి, నేను ప్రభువు నామంలో నీకు వ్యతిరేకంగా వస్తున్నాను.